8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలలో కూడా దావీదు రాస్తున్నటువంటి కీర్తన ఇది విలాప కీర్తన. ఏ కీర్తన ఇది? విలాప కీర్తన. ఎందుకు విలాప కీర్తన అన్నాను అంటే, అబ్షాలోము అనేటువంటి తన కుమారుడు, ఎవరి కుమారుడు? అబ్షాలోము, దావీదు కుమారుడు. దావీదు కుమారుని దగ్గర నుంచి దావీదు పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన. అంటే అబ్షాలోము ఎంతో కుట్రగా ఉన్నటువంటి సమయంలో ఆయన తన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తనగా మనం చూస్తుంటున్నాం. అయితే ఈ కీర్తన అందరికీ సంబంధించిన కీర్తన. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ తర్వాత శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇలాంటివి కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది సరిపడేటువంటి కీర్తన. యేసు ప్రభుకు కూడా దీన్ని మనం చూడవచ్చు. ఒక మాటలో యేసు ప్రభు యొక్క శ్రమల గురించి కూడా మనం చూడవచ్చు. అయితే అనేక మంది శత్రువులు చుట్టుముట్టినప్పుడు దావీదు దేవునిలో తన యొక్క నమ్మకాన్ని, స్థిరమైనటువంటి నమ్మకాన్ని ఈ కీర్తనలో వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని మహిమార్థమై ఈ కీర్తనకారుడు చాలా చక్కగా రాశాడు. ఆయన సంబోధించినటువంటి మాటలలో మనం గమనించినట్లయితే 5వ వచనములు ఏమంటాడంటే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఇదైతే ఎట్లా ఉందంటే, అప్పటికే శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. అప్పటికే శ్రమలు, బాధలు, కష్టాలు ఉన్నాయి. శత్రువు తరుముతున్నాడు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము గనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. హల్లెలూయా. ఇలాంటి విషయము మనకు వస్తే గనక, ఒకవేళ శ్రమలు, బాధలు, కష్టాలు మనకుంటే నిద్రపడుతుందా? నిద్రపడుతుందా? పట్టదు కదా. కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇరుకులో ఉన్నాం, శత్రువుల మధ్యలో ఉన్నాం, శత్రువులు తరుముతున్నారు. అలాంటి సమయంలో ఎవరైనా సుఖంగా నిద్రపోతారా అండి? కానీ దావీదు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారం గనక నేను పండుకుంటా, నిద్రపోతా, మళ్ళా లేస్తా. 3వ కీర్తన, 4వ కీర్తన 2 కలిసి ఉంటాయి అన్నమాట. 4వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. 8వ వచనం చూడండి. 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదు. హల్లెలూయా. ఎంత ఎంత నమ్మకము దావీదుకు చూడండి. దేవునితో చెప్తున్నాడు, యెహోవా నేను చాలా నెమ్మదిగా నిద్రపోతా, సుఖముగా పడుకుంటా. ఎందుకు? నీవే నాకు ఆధారము గనక. నేను పడుకుంటా, నిద్రపోతా, మళ్ళీ లేస్తా, నువ్వు నాకు ఆధారముగా ఉన్నావు గనక. హల్లెలూయా. ఈ కీర్తనలో మనం చూస్తే గనక 3వ కీర్తనలో అంటాడు, ఒకవేళ మనం 4వ వచనం చదివితే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు, 6వ వచనం ఒకసారి, 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. అంటే ఎంత మంది నా మీదికి వచ్చినా గానీ నేను భయపడ. 10,000 మంది కాదు, ఇంకా ఎంత మంది అయినా రాని నేను భయపడ. ఎందుకు అంటే నీవే నాకు ఆధారం. అంటే తన నమ్మకాన్ని ఇక్కడ నుంచి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 3 వచనాలలో శత్రువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి 3 వచనాలలో తనకొచ్చిన బాధ, కష్టము, నష్టము ఇవన్నిటిని గురించి మాట్లాడతాడు. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు తనను తాను నిబ్బరము చేసుకొని తన నమ్మకాన్ని దేవునిలో స్థిరపరచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాదాపుగా కీర్తనలలో విలాప కీర్తనలు ఒకవేళ 3వ వంతుగా విలాప కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తన అన్నిటిలో ఎన్ని కీర్తనలు? మొత్తం 150 కీర్తనలు కదా. ఇందులో 3వ భాగము విలాప కీర్తనలుగా మనం చూస్తాం. 3 భాగాలలో ఇలాంటి వర్గానికి చెందినటువంటి కీర్తనలే ఉంటాయి. దేవుని దగ్గర మనఃపూర్వకమైనటువంటి విజ్ఞాపన చేయడం, విశ్వాసికి వచ్చినటువంటి కష్టాలు, శ్రమలు, జరిగినటువంటి నిందలు, అవమానాలు, బాధలు, వీటన్నిటి గురించి దేవుని దగ్గర సహాయము కోరడం, వీటన్నిటిని బట్టి దేవునికి అవసరమైనటువంటి సమయాలలో ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, అన్ని కష్టాలు, బాధలు తీరిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, కొన్నిసార్లు కష్టాలలో కూడా, నష్టాలలో కూడా దేవుని స్తుతించడము దావీదు ఎంత చక్కగా
ఈ కీర్తనలు రాస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. బైబిల్లో మొత్తానికి 3 భాగాలు ఇలాంటి కీర్తనలే మనకు కనబడతాయి. ఓకేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. కృప పొందునట్లు, దేవుని సహాయము కొరకు ధైర్యముతో కృపాసనము నొద్దకు మనము చేరుదాము అని చెప్పేసి హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త సెలవిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు 3వ కీర్తనలు కనుక మనం చూసినట్లయితే మొదట చిన్న అక్షరాలతో ఏం రాశాడు? అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఈ అబ్షాలోము గురించి, ఈ అబ్షాలోము యొక్క కుట్ర గురించి మనం ఆలోచన చేస్తే గనక 2వ సమూయేలు గ్రంథములో ఉంటది. అది మీరు చదవాల్సిన అవసరం లేదు. 3 అధ్యాయాలలో ఉంటది, దాదాపుగా 3 లేదా 4, 15, 16, 17, 18. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. 15 నుంచి 18 అధ్యాయాల వరకు అబ్షాలోము చేసినటువంటి కుట్ర గురించి ఉంటది. అక్కడ నుండి దావీదు పారిపోవడం జరుగుతుంది. ఆ పారిపోయిన తర్వాత దావీదు ఈ కీర్తనను రచించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు మొదటి వచనం చదువుదాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. పండుకున్నాడా లేదా? మరి పండుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆధారము చేసుకోవాలి. దేవుల్లో బలముగా విశ్వాసము కలిగి ఉండాలి, నిబ్బరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. దేవుడే నాకు ఆధారం ఉన్నాడు, దేవునిలో నేనున్నాను అనేటువంటి విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే మనల్ని మనము నిబ్బరము చేసుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనము ధైర్యపరచుకుంటామో, అప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లోనే శత్రువు కడుపున పుట్టిన కొడుకే శత్రువుగా తయారైతే ఎంత బాధ, ఎంత వేదన ఉంటది చెప్పండి ఒక వ్యక్తికి, కదా? ఒక తండ్రికి లేదా ఒక తల్లికి కడుపున పుట్టిన బిడ్డలే శత్రువులుగా మారితే ఆ వేదన, ఆ బాధ భరించలేం, వివరించలేం. అవునా కదా? బయటోడేమన్నంటే ఓర్చుకుంటాం, వానికి తెలియదు కాబట్టి వాడేదో మాట్లాడేండిలే అని అనుకుంటాం. కానీ ఇంట్లో వాళ్ళే మాట్లాడితే, అన్ని తెలిసిన వాళ్ళే మాట్లాడితే, అన్ని తెలిసిన వాళ్ళే నిందిస్తే, అన్ని తెలిసిన వాళ్ళే మనల్ని అవమానపరిస్తే ఎంత బాధ ఉంటది కదా మనిషి లోపట. అలాంటి బాధలో, అలాంటి కష్టంలో దావీదు ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, కాబట్టి నువ్వేం చేయాలి? నన్ను తప్పించాలి. 7వ కీర్తన మనం చూస్తే గనక మొదటి 2 వచనాలు చదవండి. 7వ కీర్తన మొదటి 2. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా వారు ఏం చేస్తున్నారట? సింహం వలె ముక్కలుగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేస్తున్నారు, నన్ను ఎవరు తప్పించడం లేదు. అయితే వారు ముక్కలుగా చీల్చివేయకుండా, సింహం వలె నా మీదికి లేచి పడకుండా, యెహోవా నీవు నన్ను తప్పించుము అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు తన బాధ? దేవాది దేవునికి చెప్పుకుంటున్నాడు. అర్థం చేసుకునే అటువంటి దేవాది దేవునికి చెప్పుకుంటున్నాడు కదా. ఎవరికి చెప్పుకున్నా ఆ బాధలు తీరిపోవు, కానీ దేవునికి చెప్పుకోవడం వల్ల దేవుడు మనకేం చేస్తాడట? సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు, విశ్వాసంలో ఇంకా స్థిరపరుస్తాడు దేవుడు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు, హింసలు, ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు, ఇంట్లో వాళ్ళే మనల్ని మాటలు అన్నప్పుడు, పరిస్థితులు అనుకూలించినటువంటి సమయంలో మనం ప్రార్థన చేస్తే, దేవునికి మొర్ర పెడితే దేవుడు మనకి ఎలాగుంటాడు? సహాయకుడిగా ఉంటాడు. అవునా కదా? 2వ వచనం చదవండి. 3వ కీర్తన 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. చూడండి, ఈ విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసికి బాగా కష్టాలు, శ్రమలు బాగా ఎదురవుతున్నాయి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారట, ఈయనకి ఏం దేవుని వలన ఏం సహాయం దొరకదు, వీనికి దేవుడు ఏం సహాయం చేయడు అని చెప్పి గుసగుసలు మాట్లాడుకుంటారట. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటే యేసు ప్రభు గురించి కూడా మాట్లాడుకున్నారు ప్రజలు. అవునా కదా? మీరు చూడండి, మత్తయి సువార్తలో 27వ అధ్యాయం ఒకసారి చూడండి.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 39 నుంచి చూడండి. దేవాలయము పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. దేవాలయమును ఆ మార్గమున వెళుచున్న వారు చూసిర్రంట ఆయనను. ఎక్కడున్నాడు చెప్పండి? శిలువ మీద ఉన్నాడు. కొండపైన శిలువ వేశారు, శిలువలో వేలాడుతున్నాడు. అయితే ఆ దారిని వెళుతున్నటువంటి వారు చూసి ఆయనను చూసి అనుకుంటున్నారట, ఓ దేవాలయమును పడగొడతానన్నావు కదా ఈ భూమి మీద ఉన్నప్పుడు, కింద ఉన్నప్పుడు, శిలువకు ఎక్కనప్పుడు, మా మధ్యలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? దేవాలయమును పడగొట్టండి, 3 దినములో నేను లేపుతాను, నేను కడతాను అన్నాడు కదా. వారు ఏమంటున్నారు? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగూ శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. చూసారా, ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇతరులను రక్షించండు గాని తనను తాను రక్షించుకొనలేదు. దూషిస్తా ఉన్నారు, నిందిస్తా ఉన్నారు, అవమానపరుస్తా ఉన్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినముల కడతన్నావు కదా, నిన్ను నీవు రక్షించుకో. ఇలాంటి పరిస్థితి మనకు ఎదురైతుంది. ఇలాంటి పరిస్థితులలో మనం కూడా వెళ్ళాల్సినటువంటి సమయం ఒకటి ఉంటుంది. అలాంటి సమయంలో యేసు ప్రభువు ఏమన్నా అన్నాడండి? మౌనంగా ఉన్నాడు. ఎట్లున్నాడండి? మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో వెంటనే ఏం సంభవించింది? భూకంపం, బండలు బద్దలైపోవడం, మేఘాలన్నీ చీకటి కమ్మిపోవడం, దేశమంతా చీకటిగా ఉండడం, భూకంపం రావడం, దేవాలయపు తెర 2గా చినగడం, బండలు బద్దలైపోయి సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేపబడడం. ఇలాంటి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, దూషించినటువంటి వారు నిజముగా అయిన దేవుని కుమారుడే అనుకున్నారు. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది. ఈ రోజు మనం అనుకోవచ్చు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు, నా బాధ ఎవరికి అర్థమైతలేదు, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేరు, ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు అనుకుంటున్నవేమో కావచ్చు. కానీ ఒక దినాన, ఒక సమయాన నిన్ను గురించి వారు చెడ్డగా మాట్లాడినటువంటి వారు, దూషించినటువంటి వారు, అవమానించినటువంటి వారు ఒక దినాన నిన్ను ఇస్ ఇస్ రైట్ పర్సన్ అని చెప్పే. హల్లెలూయా. నిజమైనటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తి, నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి అని ఒక మంచి సాక్ష్యము చెప్పేటువంటి సమయము ఒక దినాన వస్తుంది కదా. 22వ కీర్తన చూడండి, 7వ వచనం చూడండి, 7-8 వచనాలు. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో. చూసారా, ఎంత అవమానిస్తా ఉంటారు, నిందిస్తా ఉంటారు, హేళన చేస్తా ఉంటారు. ఇక్కడ చూడండి, ఆయనను చూసేట పెదవులు విరుచుచు తలాడించుచు అపహాసించారు. యేసుప్రభుకు జరిగింది ఇది, అవునా కదా? యేసుప్రభుకు జరిగింది కదా. మన జీవితంలో కూడా జరుగుతుంది, మన జీవితంలో కూడా జరిగేటువంటి టైం ఒకటి వస్తుంది. 71 కీర్తన 11వ వచనం కూడా చదవండి. 71:11. దేవుడు వాణ్ణి విడిచిపెట్టాడు, తప్పించువాడు ఎవరును లేరు అనేటువంటి చెప్పుకుంటారు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. హల్లెలూయా. చాలండి. దేవుడు వాడిని విడిచిపెట్టాడు, ఎవరు కూడా ఇంకా తప్పించరు అతన్ని, అందుకని తరిమి పట్టుకోండి అని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితిలో వస్తాయి. దావీదుకు ఎదురైన యేసు ప్రభు అనుభవించాడు. నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితి మనకు కూడా రావచ్చు. సో అలాంటి సమయంలో దావీదు కీర్తనకారుడు దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. 3వ వచనం చూడండి, 3వ కీర్తన 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చూసారా, ఎవరు మనల్ని అతిశయింపజేసేది, ఎవరు మనల్ని గణపరచేది, ఎవరు మనల్ని ఒక స్థితిలో నిలబెట్టేది అని అంటే దేవుడే. దేవునికి చెప్పుకుంటున్నాడు, యెహోవా నీవే
నాకు కేడముగాను, యెహోవా నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను నీవున్నావు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి మనకు వస్తుంది ఎప్పుడు అని అంటే, మనం అన్నిటిలో మౌనముగా ఉన్నప్పుడు, శ్రమలు నిందలు ఓర్చుకున్నప్పుడు, భరించుకున్నప్పుడు మనకి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని అవమానించినటువంటి వారి ముందే మనల్ని దేవుడు ఎక్కడ నిలబెడతాడంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆ రోజు రాబోవాలంటే, ఆ రోజు రావాలి అని అంటే, అలాంటి స్థితి మనం అనుభవించాలంటే దావీదులాగా మనం ఏం చేయాలా? దేవుని దగ్గర మాత్రమే మొరపెట్టుకోవాలి. దేవుని దగ్గర మాత్రమే మన బాధలు చెప్పుకోవాలి. ఏ మనిషికి చెప్పుకున్నా అర్థం కాదు. ఏ మనిషి మనకు సహాయము చేయడు. ఇంట్లో వాళ్ళే శత్రువుగా లేచిన సమయంలో దావీదు దేవాది దేవుణ్ణి ఆధారము చేసుకున్నాడు. 4వ వచనం చూడండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు ఆయన వింటాడు మన బాధ, మన శ్రమనైనా చూస్తాడు, మన కష్టమునైనా చూస్తాడు. మనం మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, నష్టాలు అనుభవిస్తున్నప్పుడు, ఐగుప్తులో ఎంతో శ్రమను అనుభవిస్తున్నప్పుడు వారు మూలిగినారంట. దేవాది దేవుని దగ్గర మూలిగినారు, ప్రార్థించినారు, మొరపెట్టుకున్నారు. ఆ మూలుగులు దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఎవరు విన్నారు ఆ మూలుగులు? దేవుడు విన్నాడు. అందుకని వారిని విడిపించడానికి నాయకుడైనటువంటి మోషేను పంపించి విడిపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. త్వరగా మనం చూద్దాం. మనము యెహోవాకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. దేవాది దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. 1 తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటారు చూడండి. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం ఏం చేయాలనంటే ప్రతి విషయంలో ప్రార్థన, కృతజ్ఞత. ఏం చేయాలా? ప్రతి విషయంలో ఏం చేయాలా? ప్రార్థన, కృతజ్ఞత దేవుని దగ్గర మనం కలిగి ఉండాలి. ఈ రెండు మనం కలిగి ఉండాలి. దావీదు అదే చేశాడు. ప్రార్థించినాడు, కృతజ్ఞతలు చెల్లించినాడు. ప్రార్థించినాడు, కృతజ్ఞతలు చెల్లించినాడు. ఎన్ని మార్లు దావీదు ప్రార్థించినాడు? దినమునకు ఎన్ని మార్లు దావీదు ప్రార్థించినాడు? 3 సార్లు ప్రార్థించినాడు. ఎన్ని మార్లు స్తుతించినాడు? 7 మార్లు స్తుతి. మనం ప్రార్థన చేయడం కంటే ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడి దగ్గర. విశ్వాసముగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఎక్కువగా మనము కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో విజ్ఞాపన చేయాలి, అంతకంటే ఎక్కువగా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏ విషయమైనప్పటికీ, మన పట్ల దేవుడు ఎలాంటి మేలు చేసినా మనం దేవుని దగ్గర చిన్న మేలును బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు అంతకంటే ఎక్కువగా మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. చివరిగా 6-7 వచనాలు చదవండి. 5వ వచనం, 6వ వచనం ఒకసారి. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. చూడండి, దావీదుకు చాలా నమ్మకం దేవుడు అంటే. నాకు దేవుడు ఆధారముగా ఉన్నాడు, ఇంకా నాకు మీదికి ఏ శత్రువు వచ్చినా నాకేమి భయము లేదు. 6వ వచనంలో అంటాడు కదా, 10,000 మంది దండెత్తినను నా మీదికి వచ్చి మోహరించినను, ఎందుకనంటే దేవుడు నాకు ఆధారము. నేను చక్కగా పడుకుంటా, నిద్రపోతా, మేలుకుంటా. నాకు నెమ్మది ఇచ్చేది దేవుడు, నాకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, నన్ను ఆశీర్వదించేది దేవుడు. చాలా మందికి నిద్ర ఉండదు, భయం, శత్రు భయం, నిందలు, అవమానాలు, శత్రువు మనల్ని చుట్టుముట్టినప్పుడు నిద్రపోము సరిగా. అలాంటి సమయంలో దావీదు అంటాడు, నాకెందుకు భయం నువ్వుండగా. హల్లెలూయా. దేవాది దేవుడే ఉండగా నాకెందుకు భయం అంటున్నాడు. నీవు నాకు ఆధారముగా ఉన్నావు కదా, ఇక నాకు భయం అవసరం లేదు. నేను పండుకుంటా, చక్కగా నిద్రపోతా, మేలుకుంటా. 10,000 మంది రాని నాకేం భయం లేదు, టెన్షన్ లేదు నాకు అస్సలు. ఎంతమంది అన్న రాని నా మీదకి అబద్ధాలు చెప్పని, ఏమన్నా చెప్పని, నన్ను అవమానపరచని, నిందించని, నన్ను అపార్థం చేసుకొని, ఏమన్నా చేసుకొని, ఎందుకనంటే నీవు నాకు ఆధారముగా ఉన్నావు, నాకు ఏ భయము లేదు. 7వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఇక్కడ శత్రువులు అనే మాట కీర్తనలలో ఇదే మొదటిసారి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా
మొదటి కీర్తనలో లేదు, రెండవ కీర్తనలో లేదు శత్రువులు అనే మాట. ఎక్కడుంది? 3వ కీర్తన నుండి స్టార్ట్ అయింది. ఇంకా శత్రువులు నా మీదికి లేస్తా ఉన్నారు. నా శత్రువుల యొక్క దవడ ఎముకను ఇరగొట్టువాడవు నీవే, దవడ పండ్లు ఇరగొట్టువాడవు నీవే. అంతేనా? హల్లెలూయా. వారి పండ్లు ఇరగొట్టు, వారి దవడ ఎముకను ఇరగొట్టేది నీవే. నా శత్రువులను తరిమేది నీవే, వారితో యుద్ధము చేసేది నీవే. ఇంకా నాకేం భయం లేదు, నాకేం టెన్షన్ లేదు, నేను హాయిగా నిద్రపోతా అంటున్నాడు దావీదు గారు. చూడండి, మనకు 2 రకాల శత్రువులు ఉంటారు కదా. ఒకటి కనిపించే శత్రువులు, అంటే మన మధ్యలోనే ఉంటారు, మనతోటి ఉంటారు, మనకి వెన్నుపోటు పొడుస్తారు, మనతోనే ఉంటారు, మనతోటి హాయ్ బాయ్ అంటారు, మనతోటి చక్కగా తిరుగుతారు, తింటారు, అన్ని చేస్తారు. చివరికి వస్తే మనకే వెన్నుపోటు పొడుస్తారు. వెన్నుపోటు దొంగ, బందిపోటు దొంగలాగా వెన్నుపోటు పొడిచే దొంగ. హల్లెలూయా. ఇది కనిపించేటువంటి వాళ్ళు. కనబడని శత్రువులు ఉంటారు. వాళ్ళెవరు? అవి చూసాం కదా ఇంతకు ముందు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కనబడని శత్రువులు, అపవాది యొక్క సమూహం. హల్లెలూయా. దురాత్మల సమూహం. ఆడు కనబడకుండా మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని భయపెట్టిస్తాడు, మనతో యుద్ధము చేయడానికి వస్తాడు. అయితే వాళ్ళతో, కనబడని శక్తులతో, కనిపించే శత్రువులతో, కనబడని శత్రువులతో యుద్ధము చేసేది ఎవరు? దేవుడే. దావీదుకు ఎదురైనటువంటి సమస్య, ఆయన చిన్నతనంలో యవ్వన వయసులో గొలియాతు ముందు నిలుచున్నప్పుడు దావీదు ఒకడు యుద్ధము చేయడానికి వెళ్ళాడు. చేయగలుగుతాడా? ఆ వయసులో అంత పెద్ద గొలియాతును కొట్టగలుగుతాడా? అంత పెద్ద గొలియాతును చంపగలుగుతాడా? వాళ్ళ అన్నయ్యలకే సాధ్యం కాలే, యుద్ధం నేర్పరులు వాళ్ళు, వాళ్ళకే సాధ్యం కాలే. అయితే దావీదు అన్నాడు, యుద్ధము నాది కాదు, యెహోవాది, నాకేం సంబంధం లేదు, జస్ట్ నేను నిలబడతంతే, దేవుడు చేస్తాడు యుద్ధం, అది నా. హల్లెలూయా. కాబట్టి యుద్ధం యెహోవాదే అన్నాడు. ఒక వడుపులలో రాయి గిరగిర తిప్పి కొడితే అది కరెక్ట్ గా ఇక్కడ తగిలి పడిపోయాడు. వాళ్ళ అన్నయ్యలు ప్రతిరోజు వెళ్తున్నారు, యుద్ధము చేయడానికి వెళ్తున్నారు, వెనుకకు వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ఎందుకంటే అడు భయంకరంగా ఉన్నాడు. 6 మూరల జానడు ఎత్తుగా భయంకరమైనటువంటి పరిస్థితిలో కనబడుతున్నాడు. వాడి దగ్గరికి పోవాలంటేనే భయం. వాని ఖడ్గమే చాలా పెద్ద ఖడ్గం ఉంది వాడి దగ్గర, గొలియాతు దగ్గర. అలాంటి సమయంలో ఎవరు కూడా ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేయలేదు. కానీ దావీదు ఒక్కడు ఏం చేసినాడు? నువ్వేం చేస్తావురా అని చెప్పి గొలియాతు మాట్లాడినప్పటికీ కూడా యుద్ధం నేను కాదు చేసేది, దేవుడు అన్నాడు. హల్లెలూయా. అలాంటి నమ్మకం మనకు ఉంటే, నా శత్రువులతోటి పోరాడేది నీవే అని దేవుని పైన మనకు ఆధారము, మనకు నమ్మకం ఉంటే మనం సుఖంగా నిద్రపోతాం, హాయిగా నిద్రపోతాం. ఏ టెన్షన్ ఉండదు. టెన్షన్ అవుతుంది అని అంటే, భయం అవుతుంది అని అంటే నీవు దేవునికి అవకాశం ఇస్తలేవు అన్నట్టు. దావీదు లాగా, దావీదు ఇస్తా ఉన్నాడు అవకాశం దేవునికి. దావీదు యుద్ధము చేయలేదు శత్రువుతోటి, కానీ దేవునికి అప్పగించుకున్నాడు. ఏమన్నాడు ఇక్కడ 7వ వచనం? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విర్రగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది. ఎవరిది రక్షణ? నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. రక్షణ నీది, రక్షించేది నీవు దేవా, యుద్ధము చేసేది నీవు, నా శత్రువుల దవడ ఎముకను విర్రగొట్టేది నీవు, దుష్టుల పళ్ళు విర్రగొట్టేది నీవు, నాకే టెన్షన్ లేదు అంటున్నాడు దావీదు. ఇదే మాట 4వ కీర్తనలు కూడా ఇందాక మనం చదువుకున్నాము కదా, 8వ వచనం. నేను చక్కగా పడుకుంటా, ఎందుకంటే నాకు ఏ భయం లేదు కదా. ఒకసారి అది చదువుదాం. యెహోవా, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు. ఒంటరిగా ఉంటే కూడా నువ్వు నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. ఒంటరితనంలో కూడా నాకు ఏ భయం లేదు, ఎందుకంటే నీవే నాకు ఆధారము. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏ భయం లేకుండా, ఏ శత్రువు రాకుండా, ఏ కీడు సంభవించకుండా మనల్ని కాచి కాపాడేది ఎవరు? దేవుడే. అందరూ విడిచిపోయినా విడువని వాడు దేవుడు. మనుషులందరూ మనల్ని వెలివేస్తారు, ఒంటరిగా చేస్తారు, కానీ దేవుడైతే ఎన్నడూ కూడా విడిచిపెట్టడు.
అనాథలుగా చేయడు, చెయ్యి విడవడు, మనతోనే ఉంటాడు. దావీదు అది నమ్మాడు గనక ఆయన అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, ప్రతి విషయంలో ప్రతి సమయంలో దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు అత్యధికంగా మనకి ఇంకా ఎక్కువ మేళ్లు చేసే దేవుడు. హల్లెలూయా. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. మనం ఆరాధన చేద్దాం.